Hi, hello, namaste. Welcome to Peacock Talkies. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు నచ్చే కంటెంట్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము. ఇంకా టాపిక్లోకి వస్తే, ఇంకా బిగ్ బాస్ 9 తెలుగు షోలో ఈ వీక్ అందరూ టికెట్ టు ఫినాల్ టాస్క్ ఆడారు. ప్రతి ఒక్క హౌస్మేట్ బాగా కష్టపడ్డాడు ఈ టాస్క్ టికెట్ టు ఫినాలే తీసుకోవడానికి. లాస్ట్లో ఇమ్మాన్యుయల్, రీతు, కళ్యాణ్ పోటీ పడ్డారు. ఇమ్మాన్యుయల్ మొదటిగా ఓడిపోయి రేస్ నుంచి బయటకు వచ్చేశాడు. లాస్ట్లో కళ్యాణ్ వర్సెస్ రీతు ఫైనల్ రౌండ్లో కళ్యాణ్ పడాలా విన్ అయ్యి ఫస్ట్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. సెకండ్ టికెట్ టు ఫినాలే రేస్ నెక్స్ట్ వీక్లో ఉంటుంది. ఇంకా సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున గారు కళ్యాణ్ని టికెట్ టు ఫినాలే విన్ అయినందుకు అభినందించాడు. యూ డిజర్వ్ ఇట్ అని స్పెషల్గా మెన్షన్ చేశారు. అలాగే నాగార్జున గారు రీతు మీద ఫైర్ అయ్యారు. సంజన మరియు ఇమ్మాన్యుయల్ టాస్క్లో సంజన కన్నా ముందే ఇమ్మాన్యుయల్ రోప్ని చేత్తో పట్టుకోకుండా వదిలేసిన సంజనానే రోప్ వదిలేసింది అని సంచాలక్ రీతు సంజనాని రేస్ నుంచి అవుట్ అని చెప్పారు. దీనివల్ల సంజన టికెట్ టు ఫినాలే రేస్ అవుట్ అవ్వాల్సి వచ్చింది. రీతుకి ఇది అంతా నాగార్జున గారు వీడియో ప్లే చేసి మరీ చూపించారు. అలాగే ఇమ్మాన్యుయల్ని నాగార్జున గారు క్వశ్చన్ చేసినప్పుడు ఇమ్మాన్యుయల్ ఆ టైంలో నాకు ఏమైందో తెలియదని ఆన్సర్ ఇచ్చాడు. అలాగే నాగార్జున గారు మ్యాచ్ టాస్క్లో బాగా ఆడినందుకు ఇమ్మాన్యుయల్ని స్పెషల్గా అప్రిషియేట్ చేశారు. అలాగే నాగార్జున గారు బర్నీ మరియు తనుజ మీద ఫైర్ అయ్యారు. ఎందుకంటే బర్నీ మరియు రీతు టాస్క్లో ట్రయాంగిల్ షేప్ లేదని గొడవ పడినందుకు. అది కూడా టాస్క్ కంప్లీట్ అయి విన్నర్ని అనౌన్స్ చేశాక బర్నీ, తనుజ సంచాలక్ మీద బ్లేమ్ చేశారు అని నాగార్జున గారు ఫైర్ అయ్యారు. అలాగే డీమోన్ పవన్ మీద కూడా నాగార్జున గారు ఫైర్ అయ్యారు. ఎందుకంటే టాస్క్లో ఐటమ్స్ డిఫీట్స్ ఉన్నాయి అని బ్లేమ్ చేసినందుకు, అవి కరెక్ట్గా ఉన్నా కూడా బ్లేమ్ చేసినందుకు నాగార్జున గారికి కోపం వచ్చి డీమోన్ పవన్ మీద ఫైర్ అయ్యారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్లో రీతు, డీమోన్ పవన్, బర్నీ, సుమన్ శెట్టి, సంజన, తనుజ ఉన్నారు. తనుజ ఈ వీక్ ఓటింగ్లో నెంబర్ 1లో ఉన్నారు. ఇంకా రీతు అండ్ సంజన జస్ట్ 2-3% ఓట్స్ డిఫరెన్స్లో రీతు ఈ వీక్ నామినేట్ అయ్యారు. సండే ఎపిసోడ్లో రీతు ఎలిమినేట్ అయినందుకు ఫ్రెండ్ అయిన డీమోన్ పవన్ బాధపడ్డాడు. రీతు ఎలిమినేట్ అయినందుకు హౌస్మేట్స్ అందరూ షాక్ అయ్యారు. ఇది అండి బిగ్ బాస్ 9 తెలుగు వీకెండ్ ఎపిసోడ్ హైలైట్స్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కంటెంట్ కావాలో మాకు సజెస్ట్ చేస్తే మేము ఆ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ ఆల్.